మరో వారం రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై మార్కెట్ లో పెద్దగా అంచనాలు నిన్న మొన్నటి వరకు ఉండేవి కాదు. రిలీజ్ ట్రైలర్ వచ్చిన తర్వాత అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరిగాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఈ చిత్రం ఖచ్చితంగా $1 మిలియన్ గ్రాస్ ని అందుకోవచ్చని అంటున్నారు. ఇది ప్రభాస్ రేంజ్ కి చాలా తక్కువే, కానీ ఆ రిలీజ్ ట్రైలర్ లేకుంటే ఇంకా దారుణమైన గ్రాస్ వచ్చేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఆ చిత్రం డైరెక్టర్ మారుతి. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముందుగా రిపోర్టర్ ఒక ప్రశ్న అడగ్గా, మీరు విజయం సాధించకూడదని కొంతమంది మనసులో చాలా గట్టిగా కోరుకుంటున్నారు. రాజాసాబ్ అతిపెద్ద డిజాస్టర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకు వాళ్ళకు మీ మీద అంత పగ? మీరు నాశనం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్న అడగ్గా, దానికి మారుతి సమాధానం చెప్తూ, నేను ఎదిగితే బాగా బిజీ అయిపోతాను. ఇన్ని రోజులు మా రేంజ్ లో ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాడనే అభద్రత భావం వారిలో కలిగి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కోరుకుంటారు. అందులో వింతేముంది? ఒక మనిషి ఎదుగుదలను చూసి మిగిలిన వాళ్లకు ఈర్ష్య ద్వేషం రావడం సహజం. మానవులుగా పుట్టినప్పుడు ఇలాంటి వాటి నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇన్ని రోజులు చిన్న సినిమాలు తీసుకుంటున్న నేను ఒక్కసారిగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తే ఆ మాత్రం బాధ పక్కా వారిలో ఉంటుంది కదా. అందుకే రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారంటూ చెప్పుకొచ్చాడు మారుతి. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరిస్తే నా ఇంటికి వచ్చి కొట్టొచ్చు అంటూ అభిమానులకు తన ఇంటి అడ్రస్ ని కూడా ఇచ్చాడు మారుతి. సినిమా విజయం పట్ల ఆయన ఆ రేంజ్ నమ్మకంతో ఉన్నాడు. చూడాలి మరి ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో.